వేములవాడ ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆసుపత్రిలో వైద్యుల కొరతపై ఆరా తీశారు. ఆసుపత్రికి కావాల్సిన వసతులను వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిటీ స్కాన్ యంత్రం సేవలను పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఆది శ్రీనివాస్. నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. గైనకాలజిస్ట్, ఈఎన్టీ, ఎముకలు, జనరల్ సర్జన్, వైద్యుల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలన్నారు ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. కొందరు జ్వరపీడితులు కానీ కొందరు అనారోగ్యంతో లేదా కొందరు ఫిజియోథెరపీకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి క్రమం, గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి కూడా అన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం పక్షాన ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పిన సంకల్పంతో ఇటీవల ఆయా ఆసుపత్రులు కానీ ఆయా విభాగ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు కూడా జరిగిన క్రమంలో మరి ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి ఇంకేమన్నా డాక్టర్లకు సంబంధించి కానీ ఇతరత్ర ఇబ్బందులు ఉంటే వాటిని కూడా తొలగించడానికి అధిగమించడానికి కూడా ఈ సమావేశం ఈ దానికి ఉపయోగపడుతుంది చెప్పని గౌరవ కలెక్టర్ గారు మేము అనుకుని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇప్పటికే అంటే ఆసుపత్రిని అన్ని వార్డులను పరిశీలించడం తదుపరి సమావేశం. ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశాలను చర్చించి ఏ అవసరాలు ఉన్నాయో మౌలిక వసతులు కానీ లేకపోతే ఉద్యోగ కల్పనలో ఖాళీలు ఉంటే వాటికి సంబంధించినటువంటి అంశంలో కానీ ఇంక ఇతరత్ర ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది పేద ప్రజలకు అనే దాని మీద చర్చించి ప్రభుత్వం ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామన్నమాట చెప్తూ నేను వేములవాడ నియోజకవర్గం మొత్తం చుట్టుపక్కల రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వైద్యం అవసరం అనుకున్నప్పుడు ఎవరమైనా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటాం. దైనందిన కార్యక్రమం ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రి కోరుకున్నప్పుడు ఇక్కడ వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ కూడా అవతరించిన సందర్భంలో మీరు వచ్చి మెరుగైనటువంటి వైద్య చికిత్సను అందుకోవడానికి కోసం తగిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పక్షాలు చేసేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఆసుపత్రులను అనారోగ్యం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా